నేరపూరితమైనటువంటి భాష మాట్లాడడం, మానవబాంబులు అవుతామని చెప్పడం, మానవబాంబులు అవుతారని చెప్పడం, ఒక విధ్వంసాన్ని, అరాచకత్వాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా రాజ్యాంగ విధులు నిర్వహించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడమే ఆ సీటుకు తగకపోగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించాలి, పరిగణలోకి స్వీకరించి విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలం, భాష. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద ఆయన నిన్న మహబూబ్నగర్లో వాడినటువంటి పదజాలం అంతా కూడా, ఆ భాష అంతా కూడా ఉన్మాద భాష. ఒక దిక్కేమో వాళ్ళ నాయకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ, మరి వాళ్ళ నాయకుడిని నిజంగా నాయకుడిగా పరిగణిస్తుండ్రా లేదా తెలియదు. రాహుల్ గాంధీ గారేమో దేశమంతా పర్యటన చేసుకుంటూ ప్రేమను ఉద్బోధిస్తున్నాడు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప విద్వేషం ఉండొద్దు అని చెప్తున్నాడు, మేము విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తున్నాడు, అభిప్రాయ భేదాలుంటే ప్రేమని మంచాలు తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పొద్దుముగితే ఈ 90 రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు, విఘ్నులే కాదు, జనసామాన్యం సైతం అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట తీరుంది. ఎన్నిసార్లు ఖండించినా, ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా, ఎన్నిసార్లు ఖరాఖండిగా ఏయాభావం ఇది సరైనది కాదని చెప్తున్నా కూడా ఆయన అదే పంతాన, అదే భాష వాడుకుంటూ మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి వీలైనటువంటి పదజాలం ఆయన వాడడం అంటే సామెత గుర్తుకొస్తుంది. పెద్ద మనుషులు మంచి కోసం చెప్తారట, పక్కల రొచ్చుంది రా, జర పక్కకు జరిగి తిను అంటే నేను దాంట్లో అద్దుకొని తింటా అన్నట్టు వెనకడికి ఇవ్వడం. మేలు కోసం చెప్తారు ఎవరైనా, ఇది కాదు పద్ధతి అని. కానీ నేను అదే చేస్తా, నేను అదే మాట్లాడతా, ఇదే నాకు అలంకరణ, ఇదే నాకు భూషణం అనుకుంటే ఎట్లా? వ్యక్తిగతంగా నువ్వేమని అనుకో, కానీ నువ్వు కూర్చున్న సీటు ముఖ్యమంత్రి సీటు కదా, ఎట్లా మాట్లాడుతావు ఆ భాష, ఎట్లా మాట్లాడతావు, ఎట్లా వాడతావు ఆ భాష? అది వాడే భాషనేనా? బొందబెడతాం, పండబెట్టి తొక్కుతాం, మానవబాంబులు అవుతాం, ఏం భాష నువ్వు వాడేది? ఈ రాష్ట్రము త్యాగాలతోన నిర్మాణమైనటువంటి రాష్ట్రంలో, సాధించినటువంటి రాష్ట్రంలో 10 ఏళ్ల నవనిర్మాణంలో ఒక చిన్న ఘర్షణ లేకుండా, ఓవైపు మత సామరస్యాన్ని పెంపొందిస్తూ, మరోవైపు ఘర్షణలు లేకుండా, ఇంకోవైపు గతమంతా ఎన్కౌంటర్లతో రక్తప్రేరులు పారినటువంటి నేల, దీన్ని సుభిక్షం చేసి అత్యంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలు మెలిగేటట్లుగా ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చాలా సహనంగా పనిచేసింది. స్థాయి లేనివాడు, అవగాహన లేనివాడు, పరిపక్వత లేనివాడు, అటువంటి వ్యక్తులు అనేక మంది అనేక రకాలుగా కేసీఆర్ను దురుద్దేశాలతో ఇష్టారీతిగా వాళ్ళు మాట్లాడినా కూడా ఒక్కనాడు కూడా అటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించలే. బీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రభుత్వ పరంగా కానీ అంత హుందాగా విషయాలన్నీ ప్రజల విజ్ఞతగా వదిలేసి పని మీదనే దృష్టి పెట్టి, ప్రభుత్వం అంటే విశాల దృక్పథంతో, విశాల జనసామాన్యం యొక్క విస్తృత ప్రయోజనాలు నెరవేరేటువంటి పనులు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని నడిపినాం కేసీఆర్ నాయకత్వాన. కానీ ఇవాళ ఏంది, ఏం ఫ్రస్ట్రేషన్ ఇది? అంటేనంటే నన్ను ఎవడు చెప్పిండి నేను పడగొడతామని? ఎవరికి ఆసక్తి ఉంది? నీకు అంత బలమే ఉంటే, నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు. అంటే నీ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టే అనుక్షణం నీకు అది గుర్తుకొస్తూ ఉంది. వీరుడు ధీరుడు అయినటువంటి వాడు ఏం చేయాలి? కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి అలా అధికారం వచ్చింది, నీవు ఆ సీట్లో కూర్చున్నావు, సంతోషం. దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడివైతే, నీ పనితనంతోనా, గొప్పతనంతోనా, అబ్బా ఇంకా ఎంత బాగా చేసిండు కేసీఆర్ కంటే అనిపించుకో, ఎవడొద్దన్నాడు? నీకు అవకాశం ఉంది కదా. అది చేయకుండా నువ్వు రోజు కేసీఆర్ను గుర్తు చేసుకొని తిడుతున్నావు అంటేనంటే
ఇది నీ మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, బయటికి గంభీరంగా ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎన్ని బీరాలు పలికినా తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ మీద మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావు. నీ అహాన్ని ఆ రకంగా నువ్వు చల్లబరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మేము భావించాల్సి వస్తుంది. నీ వైఖరి మార్చుకోకపోతే అట్లే అనుకోవాల్సి వస్తుంది. పాలమూరుకు పోయి మాట్లాడతావు, అది కూడా నువ్వు టీడీపీలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల దాకా నువ్వు వేసిన సెటైర్లు, నువ్వు మాట్లాడిన మాట, నీ భాష అంత రికార్డ్ అయ్యే ఉంది కదా. కొన్ని వందల వీడియోలు ఎప్పుడు వైరల్ అయితేనే ఉన్నాయి కదా. అత్యంత పవిత్రమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలాగా ఇవ్వలేదు, పెద్దగా పునీతమైనట్లు మాట్లాడితే ఎట్లా? మాట్లాడినావు, బాగుంది. విధానపరమైన అంశాలు మాట్లాడుతున్నావా? ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కళాశాలలు వచ్చి, 5 నర్సింగ్ కళాశాలలు వచ్చి, ఒక ఫిషరీస్ సైన్స్ కళాశాల వచ్చి, ఉన్న యూనివర్సిటీని అభివృద్ధి చేసి, ఈ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసి, అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళను పెట్టి, రోడ్లను కానీ, మంచినీళ్ళను కానీ, విద్యా వ్యవస్థను కానీ, వైద్యాన్ని కానీ, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కానీ, సాగునీళ్లతో కానీ, అలా ఒకనాడు మీ పార్టీ, ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీ పాలమూరుకు వలసల్ని, ఆకలి చావుల్ని కానుకగా ఇస్తే ఇలా వాటి చరిత్రను తిరగరాసినటువంటిది కేసీఆర్ సర్కార్. నువ్వు ఆ గడ్డ మీద పోయి కేసీఆర్ ఏం చేయలే, ఇక అనరాని మాటలు అంటావు. నువ్వు ఆ వాడిన భాష మేము వాడాలంటేనంటే మాకు సంస్కారం అంటం వస్తుంది ఉచ్చరించడానికి కూడా. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినందుకు నువ్వు మనగాడివి, కరెంటు సక్క ఇయ్యనందుకు నువ్వు మనగాడివి, చెప్పిన హామీలు గ్యారెంటీలు అమలు చేయనందుకు నువ్వు పెద్ద మనగాడివి, ప్రజలకు అన్ని రకాల సాంత్వన కల్పించి 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు. నువ్వు దుర్మార్గుడు అంటే లోకం అంటదా? నువ్వు కాదు కదా సర్టిఫికెట్ ఇచ్చేది. గొప్ప పరిపాలన నువ్వు చేయి. ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసి వర్షపాతాన్ని లెక్కగట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది, ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసేటువంటి శాస్త్రీయ సంస్థ అది. దాని ఆధారంగానే మనం లెక్కలు వేసుకుంటాం అన్నీ, వర్షపాతం కానీ, నీటిపారుదలలు కానీ అన్నీ. పోయిన వానాకాలం 14% ఎక్సెస్ రెయిన్స్ ఉన్నాయని చెప్పి ఐఎండీ రిపోర్ట్ ఇచ్చింది. 14% సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది తెలంగాణలో. అంతకుముందు ప్రతి ఏడు కుంభవృష్టి. పోయిన వానాకాలం కూడా 14% ఎక్సెస్ రెయిన్ ఉంది. నేను చెప్పే మాట కాదు, ఇది ఐఎండీ చెప్పిన మాటనే. ఇవాళ నువ్వేం మాట్లాడతావు? చేతగాక నీళ్ళు లేవు, రైతులు సహకరించాలి, కరువు వచ్చింది, ఇప్పుడు మాట్లాడతావు. వ్యవహారం చేయనీకే చేతగాక మీకు పాలన మీద దృష్టి లేదు. ప్రతిపక్ష పార్టీని ఒక పగబట్టినట్లు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారంతోన మీకు మీరు అంతర్గతంగా రగిలిపోయి, ద్వేషంతో విద్వేషంతో రగిలిపోయి, అసహనంతో మాట్లాడేటువంటి దానికి కన్ఫర్మ్ అవుతున్నారు తప్ప పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఏం చేద్దామనే దాని మీద దృష్టి పెడతలేరు. అన్ని రిజర్వాయర్లలో కూడా మిషన్ భగీరథకు సమ్మర్లో మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా ఎన్ని నీళ్ళు అవసరమో క్వాంటమ్ లెక్కేసి, ఆ గరిష్ట పరిమితి ఇంత ఉండాలి డ్రింకింగ్ వాటర్ కానీ లెక్కేసి ఆ రకంగా మొత్తం మోతాదు పెట్టి ఎవ్రీ ఇయర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటూ వచ్చినాం మేము. నీళ్ళు ఉండగా సప్లై చేయడానికి చేతనైతలేదు నీకు ఇలా. అంటే ఎక్కడికక్కడ అరాచకత్వం ప్రబలింది. మీరు ముందు పాలన మీద దృష్టి పెడితే వ్యవస్థల్లో ఉండేటువంటి అన్ని స్థాయిల దాకా కింది దాకా అదే బుగులు ఉంటుంది. ఇలా అరాచకత్వం ప్రారంభమైంది. ఎవరికేం పట్టలేదు. ట్రాఫిక్ కాడి నుంచి మొదలు పెడితే, మంచినీటి సరఫరా కాడి నుంచి మొదలు పెడితే, కరెంటు సరఫరా కాడి నుంచి మొదలు పెడితే ఎవరికేం పడతలేదు. దైవానికి వదిలేసింది. ఎవరైనా అనబోతే వీళ్ళందరే మమ్మల్ని సర్కారు సీట్లో కూర్చోబెట్టిండ్రు, వీళ్ళని ఆడానాలే అనేటువంటి ఒక భావన మీకు. మేమేదో వాళ్ళతో శత్రువైఖరితో ఉన్నట్లు. ప్రజలకు కదా పని జరగాల్సింది, సాంత్వన ప్రజలకు కదా చేకూరాల్సింది. అది జరిగే కాడ మీరు మొహమాట పడో, లేకుంటే మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికనో, వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండనికనో మొత్తం అరాచకాన్ని ప్రబలిస్తారా? ఇక చాలా పొడవు మాట్లాడుతుండ్రు. అసలు ఎందుకు అంత
అహంకారమో నాకు అర్థమైతలేదు. ఓ దిక్కేమో ఈ రోజుకు పార్లమెంట్లో వాళ్ళకు ఉండేటువంటిది 55 స్థానాలు, లోకానికంతా తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. పాపం ఆయన దేశమంతా తిరుగుతున్నాడు ఆదిశంకరాచార్యునిలాగా రాహుల్ గాంధీ గారు. ఆ 55 కన్నా ఉంటాయా, 1-2 పెరుగుతాయా తరుగుతాయా తెలియని పరిస్థితి కాంగ్రెస్ది. మీరు ఇలా దేశంలో ఉన్నది హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. మీరు చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అలా కాంగ్రెస్ 137 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఈ దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీ. ఇక్కడేదో అధికారంలోకి రాగానే భారతదేశం అంతా మీ చేతిలో పడుతున్నట్లు, ఇక రాబోయే కాలం అంతా కూడా మాదే. ఏళ్ళు మంచిదే, సంతోషం. రాబోయే కాలం కాంగ్రెస్ అయితే మంచిదే, సంతోషం, ఏళ్ళు ఎవరు తను. కానీ నా అనుమానం ఏంటంటే నువ్వు కాంగ్రెస్లో ఎల్లకాలం ఉండాలి కదా అని. గతంలో ఎల్లకాలం ఉంటానో టీడీపీలో లేవు కదా. నీ అవకాశం కోసం ఇక్కడికి వచ్చినావు. మళ్ళీ రేపు దీంట్లో ఎల్లకాలం ఉంటామన్న గ్యారెంటీ ఉంటుందా? ఇలా మాట్లాడుతున్నా నేను ఆన్ రికార్డ్. కాబట్టి అన్నీ ఏదో శాశ్వతమైనటువంటి వాటిగా, అన్నీ శాశ్వతమైనటువంటి పట్టాలకు నువ్వు హక్కుదారుడు అయినట్లుగా, నువ్వు శాసిస్తేనే మొత్తం అన్నిటికన్నీ జరిగిపోతాయన్నట్లుగా ఎందుకంత భ్రమ, ఎందుకంత కొని తెచ్చి పెట్టుకునేటువంటి అహంకారం ఏమవసరం? వినయం నేర్చుకో, సంస్కారవంతంగా మాట్లాడు. వ్యతిరేకులు కూడా అభినందించేటువంటి విధంగా నీ ప్రవర్తన ఉండాలి. నేను పాలమూరు బిడ్డ, నువ్వు పాలమూరు బిడ్డవు కాదు, పేరుకు పాలమూరు బిడ్డవు. నువ్వు చంద్రబాబు పెంపుడు బిడ్డవు. ఈరోజు కూడా పాలమూరు దుఃఖం మీద కానీ, పాలమూరు వలసల మీద కానీ, పాలమూరు ఆకలి చావుల మీద కానీ నీకు ఎన్నడన్నా ఆర్తి ఉండి ఉంటే నువ్వు ఆయన తెలంగాణ ఉద్యమంలోనే కనిపిస్తుంటివి. పాలమూరు ప్రజలకు తెలియదా ఇది? మాటికి చెప్పుకుంటావు. ఎవరెవరో చెప్పుకుంటారు, తెల్లారితే పొద్దుకుతే నేను ఫలానా బిడ్డాను, నేను ఫలానా కొడుకు, నేను ఫలానా బిడ్డాను. ఎట్లా ఉంది నీ కథ? నేను పాలమూరు బిడ్డాను. ఐడెంటిటీ క్రైసిస్ అది. నేను ఓన్ చేసుకోలేకపోతున్నారని. ఎన్నికల ఫలితాలు వేరు, పలు కారణాల చేత వచ్చి ఉంటాయి. ప్రజాస్వామ్యం గౌరవిస్తాం, మేము గౌరవించాల్సిందే. మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను కూడా హుందాగా స్వీకరిస్తాం. మీరు ఇచ్చిన హామీలేంది, మీరు చేయాల్సిన పని ఏంది, మీరు ఏం చేస్తామన్నారు అది ప్రజలకు చెప్పమంటే మంత్రిమండలైన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే, బయటకు వచ్చిన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే, అధికారిక సభలైన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే, మీ రాజకీయ పార్టీ కార్యక్రమాలైన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే. ఇదే స్తోత్రం. తెల్లారితే పొద్దుముక్తే నమో వెంకటేశ అన్నట్లు తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ని తిట్టడమేనా నీ స్తోత్రం? కాబట్టి ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు విచిత్రం అనిపిస్తుంది. మరి ఎత్తిప్రాసాల కోసం మాట్లాడాలని ఉంటుందా, లేకుంటే ఆ మాట్లాడకపోతే ఎవరన్నా అనుకుంటారని ఆవురావరం మాట్లాడితే తెలియదు. కానీ బ్యాలెన్స్ అనేది ఎక్కడ కనిపించదు. ఓ దిక్కేమో కేంద్రంతో సఖ్యత లేకుండా కేసీఆర్ చెడగొట్టిన వ్యవహారాలని మాట్లాడి, మేము ఎప్పుడు చెడగొట్టినాం, ఎందుకు చెడగొట్టినామండి? కేంద్రంతో రాజ్యాంగబద్ధమైన సంబంధాలు పెట్టుకొని విభజన చట్టం హామీలు ఏవైతున్నాయో అమలు కావాలి, తెలంగాణకు మేలు కావాలని ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్ సగం వరకు కానీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని కీలక సందర్భాల్లో కూడా మేము తోడు ఉన్నాం, ప్రజలకు మేలు జరగాలని. జిఎస్టీ వస్తే మొట్టమొదటి సపోర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిమానిటైజేషన్ వస్తే మొట్టమొదటి సపోర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చాలా సందర్భాల్లో చాలా విషయాలలో రాజకీయాలు ఏమున్నా ఈ దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా ఆయా రాష్ట్రాల అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. అదనంగా ₹1 అడగలే కేంద్రాన్ని ఒక్కనాడు కూడా. మేము అడిగింది ఏంది, డిమాండ్ చేసింది ఏంది? ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జిఎస్టీ వచ్చే కంటే ముందు, జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ నిధులు ఏ రకంగా రావాలన్నా అవి మాకు ఆపకుండా ఇమ్మని అడిగినాం. వాళ్ళు చేయలే ఆ పని. విభజన హామీలను అమలు చేయమన్నాం, వాళ్ళు చేయలే ఆ పని. కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ తొందర ఏర్పాటు చేసి కాలబెట్టండి అని చెప్పినాం, చేయలే ఆ పని 9.5 ఏళ్ళు. అట్లా అడిగినవి అనేకం 100 సార్లు విజ్ఞప్తులు తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి, స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయి పలు సందర్భాల్లో మోదీ గారిని కలిసినా, అమిత్ షాని కలిసినా, ఇంకోని కలిసినా
ఒక్క పని వాళ్ళు చేయనాక అర్థమైంది ఏంటంటే వీళ్ళు మనకు సహకరించడానికి సిద్ధంగా లేరని చెప్పి లాస్ట్ 2-3 ఏళ్ల నుంచి వాళ్ళ మానాన్న వాళ్ళు ఉన్నారు, మా మానాన్న మేము ఉంటాము, దూరం ఉన్నాం. మరి దూరం ఉన్నాక ఏం చేయాలి? ఒక్కటి కూడా అడిగింది చేయకుండా ముఖం మీదనే మీకు ఏం చేయమని వాళ్ళు చెప్పినాక మేమేం చేయాలి? ఇంకా మేము కొన్ని పంచాయతీ ఏమైనా తెచ్చుకున్నామా? నువ్వు చాలా గొప్పగా అదేదో దౌత్య సంబంధాలు నడిపేటువంటి పెద్ద రాజనీతికునిలాగా పరిణతునిలాగా మాట్లాడుతున్నావు కదా. మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి మోదీ వచ్చినప్పుడు మోదీ సభలోనే ఎందుకు అడగకపోతేవి? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇమ్మని సభ అయిపోయినాక కింద వచ్చి బయట మాట్లాడతారా? నెల అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, 3-4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోయేటువంటి కొద్ది రోజుల్లో వస్తుంది. అది 3-4 రోజుల, వారం రోజుల. లోకానికి అంతా తెలుసు, చిన్నపిల్లలకు తెలుసు సంగతి. మోదీ గారిని భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఉండాలంటే భవిష్యత్తులో కూడా మోదీ గారే ప్రధానమంత్రి అని నువ్వే ఒప్పుకుంటే బహిరంగంగా. అంటే అంతర్లీనంగా నీకు ఉండేటువంటి భావనలను నువ్వు తెలియకుండానే అవ్యక్తంగానే వ్యక్తమైపోతున్నాయి. నీకు ఉండేటువంటి ఇంటర్నల్ అఫినిటీ అయితే ఉందో అది వ్యక్తమవుతా ఉంది. పెద్దన్న నీకు మంచిగా సంతోషం, దేశంలో చాలామందికి పెద్దన్న వయసులో ఆయన. వాళ్ళ రాహుల్ గాంధీ ఏం కావాలి నీకు? అప్పుడు మోదీ గారు పెద్దన్న అయితే నీ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఏం కావాలి? ఒకటి గాలివాటం పాప, ఆయన లోకాన్ని పట్టుకొని తిరగని ఆదిశంకరాచార్యులాగా మీరు మాత్రం ఎవరితోనన్నా కలిసి మీరు రాజ్యం చేసుకోండి. అదేనా మీరు కోరుకునేది? ఈ పక్కకు ఆ పక్కకు ఉండే పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము దూషణ భూషణలు చేస్తలేం, నడుస్తున్నాం. మీ వ్యవహారాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఏమి జరుగుతుందో ఒకసారి స్పృహలోకి వచ్చి చూడండి అని చెప్తున్నాం. అరే మా ప్రభుత్వంలో మేము ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఉద్యోగాలన్నీ కూడా జస్ట్ నియామక పత్రాలు ఇచ్చేటువంటి టైంకు ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఎవడన్నా మాట్లాడతాడు అట్లా? ఇంకొకరికి బిడ్డ బిడ్డ అని మా బిడ్డ అని చెప్తామా? అసహ్యంగా ఉండదు, గలీజ్గా ఉంటుంది కదా. హుందాగా చెప్పాలి. ఎస్, ఈ ఉద్యోగాలన్నీ పోయిన ప్రభుత్వ హయాంలో ప్రాసెస్ అయినాయి, మేమేం పరీక్షలు పెట్టలే, మేమేం నోటిఫికేషన్ ఇవ్వలే, పోయిన ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము నియామకం వాళ్ళు చేయలే, ఇప్పుడు మేము చేస్తాం అని చెప్పు. నిజం కాదా నేను చెప్పేది? పరీక్షల తేదీలు తప్ప ఇప్పుడు కూడా గ్రూప్ సర్వీసెస్ సంబంధించి పరీక్షల తేదీలు ప్రకటించడం తప్ప ఆ వెనుక ఉన్న ప్రాసెస్ అంతా నీ సర్కారు చేసిందా? మేంగా చేసింది మా సర్కారు కాదు. నిరుద్యోగ యువకులంతా కూడా ఉసిగొల్పి వాళ్ళను రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళతో ఆందోళన చేయించి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా చాలా చేసినారు కదా. మరి ఇలా వాళ్ళు ఏమంటున్నారు? గడువు గ్యాప్తో లేకుండా మీరు పరీక్షలు నిర్వహిస్తే మేము వీధుల్లో ఒక సౌండ్ ప్రకటిస్తుండే యువకులు 48 గంటల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలని డిమాండ్ చేస్తుండ్రు. మీరు రెచ్చగొట్టిన యువకులే ఇవ్వాల. తప్పుదారిలో నడవడానికి మనం ఒకసారి అలవాటు చేసినాక అది మళ్ళీ మీకే చుట్టుకుంటుంది అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మీరు వచ్చిందే మొన్న కదా 90 రోజులే. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది ఉద్యోగాలకు? ఎప్పుడు పరీక్షలు పెడతారు? ఎప్పుడు నియామకం చేస్తారు? మీరు మా ప్రాసెస్లో అయినటువంటి వాటికి మీరు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రజల్ని భ్రమింపజేయడానికి మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎట్లా మాట్లాడతారు? అట్లా మేమేం చేస్తాం? మేము ఉన్ననాడు ఏం చేస్తున్నాం? గత ప్రభుత్వాలు ఏమైనా చేసినా మంచి ఉంటే శాసనసభలో చెప్పిండు ముఖ్యమంత్రి అన్నాడు, బయట చెప్పిండు ఇగో ఇది మేము చేస్తున్నాం కంటిన్యూటీ అని చెప్పినాం. గతంలో ఇది అంతా చెప్పలే. ఈవెన్ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా మేము ఆన్ రికార్డ్ చెప్పినాం. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు మీద ఎన్ని దశాబ్దాల కాలం ఎంత ఖర్చు చేస్తే ఒక్కొక్క ప్రాజెక్టుకు ఎంత పని జరిగితే మేము వచ్చినాక ఎంత డబ్బు ఖర్చు చేసి ఎంత ఫలితం ఇచ్చినాం అనేది రికార్డు పరంగా చూపించినాం. మొత్తం మేమే చేసామని అన్నట్టు చెప్పలే. దశాబ్దాల సమయం తీసుకున్నాం, మీరు నీళ్ళు ఇచ్చే పనులు చేయలే. క్రిటికల్ వర్క్స్ అన్ని పెండింగ్లో పెట్టిన ఆనాడు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా. తెలంగాణ వచ్చినాకనే తెలంగాణ దృష్టితోన పనులను వేగవంతం చేసి నీళ్ళు ఇచ్చినామని మేము చెప్పినాం. మీరు చెప్పేదానికి మేము చెప్పేదానికి భూమి ఆకాశం తేడా ఉంటుంది. గతాన్ని మొత్తం విస్మరించి అన్నాడు మాట్లాడాం మేము. గతాన్ని ఉదాహరిస్తూనే దాన్ని మంచిని చెప్తూనే దాంట్లో ఉన్న చెడును కూడా చెప్పినాం. ఇప్పుడు ఏమీ లేనట్లు 10 ఏళ్ళు ఏమి జరగనట్లు మొత్తం విధ్వంసం అయిందట. 100 ఏళ్ళకి సరిపోయి విధ్వంసం చేసి కేసీఆర్. మరి సిగ్గుండాలి ఇట్లా మాట్లాడడానికి.
ఏమనిపించదా ఇట్లా మాట్లాడడానికి? 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి కళ్ళకు కనిపిస్తలేదా? సుమారు 3000 జనావాసాలు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలు నీళ్లు తాగేది కనిపిస్తలేదా? 11 లక్షల ఎకరాలలో ఏటా వానాకాలం పంటలు పండింది, 7-8 లక్షల ఎకరాల్లో వానాకాల యాసంగిలో వరి పంటలు పండింది. ప్రజల అనుభవం లేదా? ప్రజలు కాదా పండించింది? సర్కారు కాదా కొనుగోలు చేసింది? ప్రభుత్వం లెక్కలు లేవా? ఎంత పంట పండింది, ఎంత కొనుగోలు చేసినాం? ఇవేవి జరగనే లేదా? ఇదంతా విధ్వంసమేనా? వలసలాపింది విధ్వంసమే, కరువు కాటకాన్ని దూరం చేసింది విధ్వంసమే, కరెంట్ ఇచ్చింది విధ్వంసమే, రైతు బంధు ఇచ్చింది విధ్వంసమే, గ్రామీణ రోడ్లు వేసింది విధ్వంసమే, R&B రోడ్లు వేసింది విధ్వంసం. ఇదంతా మేము చేసింది నీకు విధ్వంసం లాగా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడే అరాచకం మాటలు, హింసాపూరితమైనటువంటి మాటలు, ఉన్మాదపు మాటలు, ఇది మాత్రం గొప్పతనమా? పాలనకు నిదర్శనమా? నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. KRMP ప్రాజెక్టులను, కృష్ణా ప్రాజెక్టులను KRMPకి అప్పగించినందుకు, పాలమూరు నోట్లో మట్టి పోసినందుకు అప్పగించలేదు, తీర్మానం, ఇవన్నీ డ్రామాలు. తర్వాత మీ వైఫల్యానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇగో ఆయన పాపం, ఆయనకు మా ప్రభుత్వంలో మంత్రిగానే చేసిండు, మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డి 20% పూర్తయిందని మాట్లాడతాడు. ఆయన కళ్ళు కనిపిస్తలేవా మరి ఏందో నాకు అర్థమైతలేదు, పరీక్ష చేయించుకోవాలి. ఆయన పక్కన కూర్చున్న ఇంకో మంత్రి పొంగులేటే కదా ఇప్పుడు మాట్లాడే మంత్రి. నియోజకవర్గంలో ఉండేటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ పని చేసింది గుత్తేదారు. మళ్ళీ ఆయన బిల్లులు 20% పనులు చేసేది, 90% బిల్లులు ఎత్తుకున్నాడా అడగాలి. 20% పని పూర్తయితేనే మీ సహచార మంత్రి కాంట్రాక్టర్గా నార్లాపూర్వి 90% బిల్లులు ఎత్తుకున్నాడా అడగాలి. మరి మాట్లాడే ముందు స్పృహతో మాట్లాడాలి. ఈ మాట మాట్లాడితే మళ్ళీ ఏం జవాబు వస్తుందో, ఏం ప్రశ్న వస్తుందో అనేటువంటి విఘ్నతతో మాట్లాడాలి. అందువల్ల జాతీయ స్థాయిలో నిజంగా కాంగ్రెసు బీజేపీతో ఢీకొడితేనే కదా జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలంటే. గత తెలంగాణ రాజకీయాల్లో 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ బీజేపీ మీద కానీ, బీజేపీ కాంగ్రెస్ మీద కానీ వాళ్ళు దాడులు చేసుకొని, అంటే రాజకీయ దాడులు చేసుకొని ఎప్పుడైనా మాట్లాడింది మనం చూసినామా? ఇద్దరికి కేంద్ర బిందువు బీఆర్ఎస్, ఇద్దరికి కేంద్ర బిందువు కేసీఆర్. కాంగ్రెస్ మాట్లాడినా కేసీఆర్ని తిట్టడమే, బీజేపీ మాట్లాడినా విమర్శించినా కేసీఆర్నే. ప్రధానమంత్రి గారు వచ్చి కేసీఆర్నే మాట్లాడిపోతారు, రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్నే మాట్లాడతాడు, ఇక్కడున్న బండి సంజయ్ కిషన్ రెడ్డి కేసీఆర్నే మాట్లాడతారు, ఇక్కడుండే రేవంత్ రెడ్డి ఇతర మిత్ర బృందం అంతా కూడా కేసీఆర్నే మాట్లాడతారు. నిజంగా నీ జాతీయ పార్టీ లక్షణం ఏమై ఉండాలి? ఓ దిక్కు నీ నాయకుడు దేశమంతా పర్యటన చేస్తున్నాడు, ప్రేమ పంచుదాం, ప్రజలారా కలిసి రండి, విద్వేషాలు వద్దు, దూరం చేసుకుందాం, మంచిగా ఉందని సంతోషమే. మీరేం చేస్తుండ్రు? జాతీయ స్థాయిలో ఉండేటువంటి అధికార పార్టీ మీ నాయకుడి తాతను ముత్తాతను బట్టలు తీసి విమర్శిస్తుంటారు నగ్నంగా, హీనంగా, అమానవీయంగా, సంస్కారహీనంగా నెహ్రూ గారి సంతతిని సోషల్ మీడియాలో పెట్టి ఏకుతున్నారు. ఒక్కనాడన్నా దాని మీద నిలదీసి ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ నాయకులకు ఉందా? ఆఖరికి రాహుల్ గాంధీ గారి తండ్రి గురించి కూడా చెడుగా మాట్లాడితే కాంగ్రెస్ రక్షించే మాటలు మాట్లాడలే, డిఫెన్స్ చేయలే. కేసీఆర్ మాట్లాడితే నువ్వెట్లా మాట్లాడతావు మా గురించి అనమాట. ఇది వీళ్ళకుండే సంస్కారం. రాజకీయాలలో విఘ్నత ఉండాలి, సంస్కారం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆయన ఎవరో పరాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే, నీచంగా మాట్లాడితే కేసీఆర్ స్పందించింది. కేసీఆర్ కాదు, ఆయన స్థానంలో ఎవరున్నా స్పందించాలి. సగటు మనిషి, సంస్కారం ఉన్న మనిషి ఎవరైనా స్పందించని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మీరు ఆ బీజేపీతో లడాయి చేసేది, బీజేపీని నిలువరించేది కాంగ్రెసా? ఎన్ని ఉదాహరణలు! బీజేపీని నిలువరించకుండా బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసినటువంటి కాంగ్రెస్ ఉదాహరణలు ఎన్ని!
హుజురాబాద్ నుంచి మొదలు పెడితే ఎన్ని ఉదాహరణలు, ఒక డజన్ ఉదాహరణలు చూపిస్తాను నేను. చాలాసార్లు దాని మీద డిబేట్ జరిగింది. మా మాజీ మంత్రులు కానీ మా నాయకులు కానీ చాలాసార్లు మాట్లాడినారు. అవి వాటి మీద ఎక్కడ హేతుబద్ధమైన జవాబు ఇప్పటిదాకా కూడా ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఏంటంటే గతంలో ఎట్లయితే వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారో ఇప్పుడు కూడా లోపాయకారిగా పార్లమెంట్ ఎన్నికలలో పరస్పరం సహకరించుకునేటువంటి మూడ్లోనే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. నేను రాహుల్ గాంధీ గారిని గురించి అంటలేను, వాళ్ళ జాతీయ కాంగ్రెస్ గురించి అంటలేను. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్కు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా సంయుక్త కాంగ్రెస్ కాదు ఈ రాష్ట్రంలో ఉండేది. ఎవరి ముఠా వాళ్ళకు ఉంది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకే ఎవరి దోస్తాను వాళ్ళు చేస్తున్నారు, ప్రసన్నం చేసుకునే పని చేస్తున్నారు మోడీ గారిని. మేమే ద్వేషం పెంచుకున్నామా? ఎప్పుడన్నా సంస్కారహీనంగా మాట్లాడినామా మోడీ గారిని, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని? అంశాల వారిగానే మాట్లాడినాం కదా. అటువంటిప్పుడు మాకు శత్రువు అవుతాడు, నీకు దోస్తు అవుతాడా? నీకు ప్రత్యేకంగా దోస్తానం కావాలనే కోరిక, అభిలాష ఎందుకు వస్తుంది? అంటే ఈ పక్కకు ఆ పక్కకు ఉండేటువంటి నీ సోదరులు రేపొద్దున ఎవరేం కాలుబట్టి కూస్తారు అనేటువంటి దానికి ముందస్తుగానే ఓ ప్రణాళికలాగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అంశాల వారీగా అది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీరేం చేయదలుచుకున్నారో మీరు చేయండి. చేసే క్రమంలో గత ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటివి తప్పులు కానీ సరిగ్గా లేని అంశాలు కానీ ఉంటే చర్య తీసుకునేటువంటి చర్యలకు ఉపక్రమించండి, విచారణలు చేసేటువంటి విచారణలు చేసుకోండి, ప్రజలలో వెలుగెత్తి ఆధారాలతో ప్రజల్లో చూపించుకోండి. కానీ మాకు తోచినట్లు ఇష్టారీతిగా సంస్కారహీనంగా నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే అది సరైనది కాదు. మాకు కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా చీమురెత్తూరు ఉంటుంది. అందరినీ మేము అన్ని సందర్భాల్లో కూడా కంట్రోల్ చేయలేము. అరాచకత్వానికి మీరే దారి చూపించినట్లయితే జాగ్రత్త. థ్యాంక్ యూ. ఇక అది వాళ్ళ సంస్కారం, అది వాళ్ళ సంస్కారం. సాధన చేసి రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్ల పరిపాలన చేసిన పార్టీ మీద వ్యక్తుల మీద మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడడం, సంయమనం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడే వాటిని మళ్ళీ ఉదాహరించి వాటికి జవాబులు కూడా మాతో తీసుకోకండి దయచేసి. వాళ్ళే చూస్తారు. వాళ్ళు మానవబాంబులు అంటున్నారు. మేము రాజ్యాంగబద్ధమైనటువంటివే చేస్తాం. ఏం చేసినా నేను మొట్టమొదటి ఓపెనింగ్ సెంటెన్స్లో చెప్పినా కదా, ఈ దేశంలో జ్యుడిషియరీ సెన్సిటివిటీతో ఆలోచిస్తుందని నమ్ముతున్నా. నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటో కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. రాజ్యాంగబద్ధ పదవి నిర్వర్తిస్తూ చట్టబద్ధమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే విధంగా నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే కాదు, నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా.